పల్నాడు జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణం జరిగింది. స్థానిక వైసీపీ నేత ఈశ్వర్రెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డలతో దాడి చేశారు. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. దాడికి భూ వివాదమే కారణమని తెలుస్తుంది. చికిత్స పొందుతున్న బాధితుడిని ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేదని, ప్రతిరోజు భారీ సంఖ్యలో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఆయన. ఒక చిన్న పొలం తగాదా దగ్గర గొడ్డలు తీసుకొచ్చి కత్తులు తీసుకొచ్చి ఒక వ్యక్తిని నరికి ఆ వ్యక్తి ఇవాళ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ సొంతంగా ఆక్సిజన్ తీసుకోలేక వెంటిలేటర్ మీద ఆ వ్యక్తి ఉన్నాడు అంటే ఏ రకమైనటువంటి పరిపాలన ఇక్కడ సాగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రజలకి రక్షణ ఉందా? ఆడబిడ్డలకి రక్షణ ఉందా? ఒక తప్పు జరిగినటువంటి వ్యక్తిని శిక్షిస్తాడనేటటువంటి భయం ఉందా అంటే నిజంగా లేదు అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది.